ఎవ్వరూ అనుకోలేదు ఆయనకు అధ్యక్ష పగ్గాలు ఇస్తారని. కానీ నమ్మితే ఎవరినైనా అందలం ఎక్కిస్తామని కమలం పార్టీ మరోసారి చాటుకుంది. డబుల్ ఇంజిన్ సర్కారున్న ఏపీలో బీసీ నేతకు రాష్ట్ర సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది హైకమాండ్. విధేయతకు సమర్థతకు పెద్దపీట వేసింది. పురంధేశ్వరి స్థానంలో పార్టీ అధ్యక్షుడవుతున్న మాధవ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ బీజేపీకి మరింత బలమవుతారా? ఆయన ముందున్న సవాళ్లేంటి? మునుపెన్నడూ లేని జోష్లో బీజేపీ. మాధవ్తో పార్టీలో మరింత ఊపొస్తుందా? ఉద్దండలతో సమాంతర రాజకీయం సాధ్యమేనా? సవాళ్లను అధిగమించి పార్టీని అధికారం వైపు నడిపిస్తారా? ఏపీ బీజేపీలో పదవులంటే ఒకప్పుడు పెద్ద విశేషం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రాష్ట్రమంతా బీజేపీలో మునుపెన్నడూ లేని జోష్ కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేనలతో పట్టం కట్టిన బీజేపీ ఊహించని నెంబర్లలో సీట్లు, అనుకోని ఓటు షేరు సాధించింది. 10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కూటమి పార్టీల మద్దతుతో అనూహ్యంగా 8 అసెంబ్లీ స్థానాల్లో తన ఖాతాలో వేసుకుంది. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఇన్ని స్థానాలు గెలవడం ఇదే తొలిసారి. ఇక ఎంపీ స్థానాల్లో సైతం అదరగొట్టింది కాషాయ సేన. రాజమండ్రి, నర్సాపురం, అనకాపల్లి పార్లమెంటు స్థానాల్లో జైకేతనం ఎగురవేసింది. దీంతో కాషాయ సేనలో అనూహ్యంగా జోష్ పెరిగింది. ఇంతకు ముందో లెక్క, ఇక ముందు ఓ లెక్క అన్నట్లుగా ముందుకు సాగుతోంది కమల దళం. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తోన్న బీజేపీ ఏడాది కాలంలో ఆ దిశగా పక్కా వ్యూహంతోనే ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లోపు పార్టీని మరింత బలపరచడమే లక్ష్యంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేస్తోన్న సాయాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తోన్న కమలనాథులు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారధి లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రంలో అధికారం, మరోవైపు రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం వెరసి ఏపీలో బీజేపీ ఇప్పుడు బలమైన శక్తి. అందుకే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల కోసం నేతలు క్యూ కట్టారు. ఎవరికి వారు తమ స్థాయిలో లాబియింగ్ చేశారు. ప్రధానంగా ఈ జాబితాలో సుజనా చౌదరి, మాధవ్, పార్థసారథి, విష్ణువర్ధన్ రెడ్డిల పేర్లు బలంగా వినిపించాయి. అయినా సరే అవన్నీ జాంతానాయి అన్నట్టుగా నిర్ణయం తీసుకున్న హైకమాండ్ మాధవ్ వైపు మొగ్గు చూపింది. కొత్తగా ఎంతమందిని పార్టీలో చేర్చుకున్నా పాతవారికి విధేయతకు ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించే ప్రసక్తే లేదని బలంగా శ్రేణులకు సందేశం పంపింది. మన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఒకటే నామినేషన్ వేయడం జరిగింది. అది సింగిల్గా మన పివి మాధవ్ గారి నామినేషన్ వేయడం జరిగింది. అవన్నీ స్క్రూటీ చేసిన తర్వాత రేపు అనౌన్స్మెంట్ ఉంటుంది. మోస్ట్లీ ఏకగ్రీవంగా మాధవ్ గారే ఎన్నిక అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఏపీలో పార్టీకి మంచి జోష్ ఉంది. దీన్ని కొనసాగించాలంటే, కార్యకర్తల్లో నైరాశ్యం కలగద్దంటే బలమైన హార్డ్ కోర్ నాయకుడికే ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ భావించినట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నాయకత్వం కూడా అదే ఆలోచించి మాధవ్ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తోన్న మాధవ్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడినప్పటికీ హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. తన విధేయతను చూపి కూటమి విజయం కోసం పనిచేశారు. అంతేకాదు, పురంధేశ్వరి తరహాలోనే ఆయనకు కూటమి నాయకులతో మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో కూటమిని సమన్వయం చేసుకుని వెళ్లేందుకు మాధవే సరైన నాయకుడని బీజేపీ అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం కూడా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కార్యకర్తలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి నిర్ణయం. రాజకీయ పరిస్థితులకి అనుగుణమైనటువంటి సమీకరణ, కార్యకర్తల ఆనందాన్ని వ్యక్తం చేసే సమీకరణ. హైకమాండ్ అవకాశం ఇచ్చింది సరే, దాన్ని నిలబెట్టుకోవడమే మాధవ్ ముందున్న పెద్ద సవాల్. తెలంగాణతో పోల్చితే ఏపీలో బీజేపీకి సంస్థాగత నిర్మాణం లేదు. ప్రస్తుతం కూటమి భాగస్వామిగా జోష్ కనిపిస్తున్న పార్టీ సొంతంగా బలపడాల్సింది. ఇప్పుడు ఆ విషయంలో ముందుకు వెళ్లడం మాధవ్కు కత్తి మీద సాము లాంటిదే. అంతేకాదు, ఇటు కూటమిలో ఉద్దండ నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు, పవర్ఫుల్ లీడర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. అటు బలమైన ప్రత్యర్థిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఓవైపు కూటమిలో ఉద్దండలను కలుపుకుని ముందుకు వెళ్తూ, మరోవైపు బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయడం మాధవ్కు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కూటమిని సమన్వయం చేసుకుంటూనే పార్టీని సొంతంగా బలోపేతం చేసుకోవాలనుకుంటున్న బీజేపీ హైకమాండ్ ఆలోచనను మాధవ్ ఎలా ముందుకు తీసుకువెళ్తారన్నదే ఇప్పుడు సస్పెన్స్.
ఏపీ బీజేపీలోనూ సీనియర్లకు ఉద్దండ పిండాలకు తక్కువేం కాదు. సోము వీర్రాజు, పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి వంటి పెద్ద పెద్ద నేతలున్నారు. అలాంటి వారిని సమన్వయం చేసుకుంటూ మాధవ్ ముందుకు వెళ్లగలరా అనేది కాషాయ శ్రేణుల్లో వినిపిస్తున్న కీలక ప్రశ్న. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఇప్పటికే చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే అన్ని కోణాల్లో ఆలోచించి చర్చోపచర్చల తర్వాత ఆది వెలమ వర్గానికి చెందిన పివిఎన్ మాధవ్కు అవకాశం ఇచ్చింది హైకమాండ్. మరి ఆశాభంగమైన ఆశావాహులు మాధవ్ వెంట నడుస్తారా? వాళ్లందరినీ కలుపుకెళ్లడం ఆయనకు సాధ్యమేనా అన్నది కూడా చర్చనీయాంశమవుతోంది. ఏపీలో టార్గెట్ 2029గా పనిచేస్తున్న బీజేపీకి ఈ అధ్యక్ష ఎన్నిక చాలా కీలకం. దీంతో చాలా మంది సీనియర్లు ఉద్దండుల పేర్లు తెరమీదకొచ్చాయి. అయితే అనూహ్యంగా పెద్దగా అంచనాలు పెట్టుకుని మాధవ్ను ఎంపిక చేయడం ద్వారా విధేయతకు, నిబద్ధతకే పట్టం కడతామని హైకమాండ్ స్పష్టం చేసినట్లయింది. అంతేకాదు, క్యాస్ట్ యాంగిల్లోనూ ఆలోచించిన అధిష్టానం ఆది వెలమ వర్గానికి చెందిన మాధవ్కు పట్టం కట్టడం ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీలో అన్ని జిల్లాల అధ్యక్షులు, 8 మంది శాసనసభ్యులు, 5 ఎంపీలు, 1 శాసన మండలి సభ్యుడు ఏకగ్రీవంగా మాధవ్కు జై కొట్టినట్టు తెలుస్తోంది. మరి మున్ముందు మాధవ్కు ఇదే తరహాలో సహకారం అందిస్తారో లేదో చూడాలి.